కే తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 26, 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. మీరిద్దరి వరుస చూస్తుంటే జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదేమోనని డౌట్గా ఉందని అంటుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్ దీపాలు షాక్ అవుతారు. మర్యాదగా నిజం చెప్పమని కాంచన నిలదీయడంతో కార్తీక్ సీరియస్ అవుతాడు. జ్యోత్స్న దశరథ మామయ్య కూతురు కాదంటూ సీరియస్ అవుతాడు కార్తీక్. ఆ మాటలతో దీప ఉలిక్కిపడుతుంది. అనుమానానికి ఒక హద్దు ఉండాలి. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావని మీ ఇద్దరికి ముందే ఎలా తెలుసని ప్రశ్నిస్తుంది కాంచన. జ్యోత్స్న శాంపిల్స్ ఇవ్వడానికి బాగా ఇబ్బంది పడింది అంటాడు కార్తీక్. జ్యోత్స్న ఏమో టెస్టింగ్ రాంగ్ అంటుంది. పారు అయితే ఏకంగా శాంపిల్స్ మారిపోయాయని అంటుంది. ఏది నిజం ఏది అబద్ధమో మాకు కూడా తెలియదు. ఈ కన్ఫ్యూజన్కి ఒక దారి దొరికే రోజు దగ్గరలోనే ఉందని చెప్తాడు. నిజం తెలిసే రోజు వస్తే జ్యోత్స్న మా అమ్మని బతకనివ్వదని దీప తనలో తాను భయపడుతుంది. మా అమ్మని గతంలో చంపాలని అనుకున్నది నువ్వేనని నాకు తెలుసు. దీప కాపాడకపోయి ఉంటే ఈ పాటికి మా మమ్మీకి సంవత్సరికం కూడా జరిగేదని పారుతో జ్యోత్స్న అంటుంది. సమయానికి రివర్స్ డ్రామా ఆడి డాక్టర్ వెళ్ళిపోయేలా చేశావని మనవరాలని మెచ్చుకుంటుంది పారిజాతం. జ్యోత్స్న అంత ఈజీగా దొరికిపోదని అనగా, కానీ నువ్వు కార్తీక్కి దొరికిపోయావని పారు అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. శాంపిల్స్ మ్యాచ్ అవ్వని కార్తీక్ ముందే తెలుసని పారు చెప్పగా, బావకి నిజం తెలుసుంటే సైలెంట్గా ఉండే రకం కాదని వెంటనే నిజం బయటపెట్టేసేవాడని అంటుంది జ్యోత్స్న. కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తామని ప్రశ్నిస్తుంది పారు. అసలు సుమిత్ర కన్న కూతురు ఎక్కడ ఉందోనని ఆలోచిస్తుంది. దీపకు జ్యూస్ చేసి ఇస్తాడు కార్తీక్. కానీ వద్దంటుంది దీప. నువ్వు అన్నీ మర్చిపోతున్నావు, ప్రతిదాన్ని నేనే గుర్తు చేయాలని అంటాడు కార్తీక్. కడుపుతో ఉన్నప్పుడు మనం ఇష్టంగా తాగినప్పుడే బిడ్డకు కూడా అవి అలవాట్లు వస్తాయని చెప్తాడు కార్తీక్. దురదృష్టం కొద్దీ నా తల్లిదండ్రుల నుంచి కూతురుగా నేను ఏ ప్రేమను పొందలేదు. నా అదృష్టం కొద్దీ నేను వాళ్లకు ప్రేమించే అవకాశం దొరికింది. కానీ నేను ఇలా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే నా తల్లిని నా కళ్ళ ముందే దూరం చేయాలని అనుకుంటున్నాడని బాధపడుతుంది దీప. అత్తకు ఏం కాదని కార్తీక్ ధైర్యం చెప్తాడు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఫైనల్గా వెళ్లాల్సింది నువ్వే అని అంటాడు కార్తీక్. మనం ఈ బరువుని ఇక మోయవద్దు. శాంపిల్స్ మ్యాచ్ కాలేదని అందరికీ తెలిసిపోయింది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు జ్యోత్స్న పారిజాతాలు నిజాన్ని మాటలతో అబద్ధంగా మార్చేశారు. వాళ్ళు అక్కడితో ఆగరు. అసలు నిజాన్ని లేకుండా చేస్తారు. అంటే మా అమ్మని బతకనివ్వరని బాధపడుతుంది. తప్పించుకోవడానికి వాళ్ళకి వేరే దారే లేదు. అసలు శాంపిల్స్ ఇచ్చే అవకాశం లేకుండా చేయాలంటే మనిషిని చంపేయాలని అనుకుంటారని అంటుంది దీప. మా అమ్మని మనమే కాపాడాలని అడగ్గా, దీని గురించి నేను ఆలోచిస్తానని చెబుతాడు కార్తీక్. బావ ఏం చేయాలని అనుకుంటున్నాడు, అసలు జ్యోత్స్న ఏం చేయబోతుంది అని ఆలోచిస్తుంది దీప. దాస్ దగ్గరికి వెళ్ళి భోజనం పెడుతుంది జ్యోత్స్న. ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని రిపోర్ట్స్ వచ్చిందని చెప్తుంది. మళ్ళీ ఇచ్చిన అదే రిపోర్ట్ వస్తుంది. దీని నుంచి నువ్వు బయటపడాలంటే నేను వారసురాలని కాదని నిజం చెప్పమని అంటాడు దాస్. దీనికి ముగింపు నువ్వు ఇవ్వకపోయినా నా అల్లుడు ముగింపు ఇస్తాడు. ఇక్కడితో ఆపేస్తే నీకే మంచిదని వార్నింగ్ ఇస్తాడు దాస్. బావని అల్లుడు అని ఎందుకు అంటున్నావని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. దీప నా కూతురు లాంటిది. కూతురు భర్త అల్లుడే కదా అని అంటాడు దాస్. నువ్వు మరోసారి అయినా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిందే. అది కూడా మిస్ అయితే DNA టెస్ట్కి వెళ్ళాలి. కార్తీక్ అనుమానం వచ్చిందని నువ్వే అంటున్నావు. అల్లుడు ఆగే రకం కాదు, అంతు చూసే రకం. నిజాలు అన్నీ తెలిసిపోయి శివనారాయణ గారి ఆస్తికి దీపే అసలు వారసురాలని ప్రకటించే రోజు చాలా తొందరలోనే ఉందని అంటాడు దాస్. ఆ మాటలతో జ్యోత్స్న వణికిపోతుంది. అది నా కంఠంలో ఊపిరినంత వరకు జరగనివ్వనని చెప్తుంది జ్యోత్స్న. బయట కపలా కాస్తున్న రౌడీల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏమిటి అనేది అడగకుండా నేను ఒకటి చెప్తాను, అది చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాను, నా పేరు అసలు బయటకు రాకుండా చేయాలని అంటుంది జ్యోత్స్న. 1000 రూపాయలకు మడ్డలు చేసేవాళ్ళం, 10 లక్షల రూపాయలు ఇస్తే జాగ్రత్త తీసుకోకుండా ఉంటామా అని అంటారు ఆ రౌడీలు. వాళ్ళకు ప్లాన్ చెప్పి కార్తీక్ ఇంటికి పంపిస్తుంది జ్యోత్స్న. అర్ధరాత్రి రౌడీలు ముసుగు వేసుకొని కార్తీక్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. జ్యోత్స్న ఇచ్చిన ఫోటోతో మ్యాచ్ చేసుకున్న ఆ రౌడీ దీపను చంపబోతుండగా ఆమె పక్కకు తిరగటంతో తప్పించుకుంటుంది. అయితే వెంటనే రౌడీని చూసి దీప గట్టిగా అరవటంతో కార్తీక్ ఉలికిపడి లేచి రౌడీతో గొడవపడి అతనిని వెంబడిస్తాడు. అయితే ఆ రౌడీ తప్పించుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.